కారణాలు ఏవైనా తలకు బలమైన గాయం తగిలిన వ్యక్తి ప్రాణాలను కాపాడడంలో మొదటి గంట ఎంతో కీలకమని, ఆ గంటలోపు చికిత్స అందకపోతే ప్రతి సెకనుకు లక్షలాదిగా మెదడు కణాలు చనిపోతూ ఉంటాయని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరు అపోలో హాస్పిటల్లో తలకు బలమైన గాయాలు తగిలిన వారికి సత్వరం చికిత్స అందించేందుకు అవసరమైన ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచ తల గాయాల అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరో సర్జరీ విభాగ అధిపతి డాక్టర్ ఏవి రమణమూర్తి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్, హాస్పిటల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగ కన్సల్టెంట్ డాక్టర్ ఎం శ్రీనివాస్, న్యూరో సర్జన్ డాక్టర్ ఉబేద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏవి రమణమూర్తి, డాక్టర్ వెంకట్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ తలకు బలమైన గాయాలు తగిలిన వారికి అత్యవసర చికిత్స అందించేందుకు నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అవసరమైన ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏవి రమణమూర్తి, డాక్టర్ వెంకట్ తెలియజేశారు. క్రిటికల్ కేర్ విభాగంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలతో అందిస్తామన్నారు. అంతేకాకుండా 24 గంటలు వైద్యులు, న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, రేడియాలజిస్టులు, ట్రామా సర్జన్లు, ఆర్థో వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అంతేకాకుండా నెల్లూరు అపోలో హాస్పిటల్లో సిస్టెర్నోస్టియమై అనే కొత్త అధునాతన మెదడు శస్త్రచికిత్సను ప్రారంభించామని, తలకు బలమైన గాయం తగిలి మెదడు దెబ్బతిన్న వారికి ఈ శస్త్రచికిత్స చేస్తే రోగులు త్వరగా కోలుకుంటారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వీరితో పాటు నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ రమణమూర్తి, న్యూరో సర్జన్, అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ప్రపంచంలో తలగాయాలు తగ్గడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈరోజు మన ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి 6 లక్షల మందికి తలగాయాలు అవుతూ ఉంటాయి. అందులో సుమారుగా 1,00,000 నుంచి 1,25,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈరోజు మార్చి 20 తలగాయాల మీద అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన రోజు. ఈ మార్చి 20 హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా మీ అందరికీ మేము కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాము. శాస్త్రం ప్రకారం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. నివారణ మంచి ఉపాయం జబ్బు తెచ్చుకునే దానికంటే కూడా. సో అందులో భాగంగా నేను ఒక సీనియర్ న్యూరో సర్జన్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. మొదటి సూచన, హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. రెండోది, ఆల్కహాల్ తాగుతూ డ్రైవింగ్ చేయవాకండి. ఆల్కహాల్ తాగి కానీ, ఆల్కహాల్ మత్తులో ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ చేయవాకండి. మూడో సూచన, సెల్ ఫోన్ మాట్లాడుతూ, సెల్ ఫోన్లో టెక్స్టింగ్ చేస్తూ, వాట్సాప్ వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేయవాకండి దయచేసి. నాలుగో సూచన ముఖ్యంగా చెప్పదలుచుకుంది, ఎక్కువ గంటలు 9 గంటలు 10 గంటలు పడి డ్రైవింగ్ చేసి అలసిపోయి రోజంతా పని చేసుకొని రాత్రిపూట రాత్రిపూట ప్రయాణాలు తగ్గించుకోండి, మానుకోండి. అండ్ ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన చిన్న సూచన ఏంటంటే, రోడ్డు పరిస్థితులకు అనుకూలంగా మీ వేగాన్ని నియంత్రణ చేసుకొని దయచేసి ప్రయాణాన్ని సాగించండి. సో సురక్షితంగా ఉన్న వ్యక్తి సురక్షితమైన కుటుంబానికి, మంచి బలమైన దేశానికి, సమాజానికి అనేది ఒక చాటింపుగా చెప్పండి. తలగాయాలు తగ్గడం వల్ల ఎంతో హ్యాండిక్యాప్ అవుతుంది. సడన్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు పేషెంట్కి కుటుంబం పూర్తిగా శాశ్వతంగా మూలపడిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్ద బ్రెడ్ విన్నర్ ఎవరైనా హెడ్ ఇంజరీకి గురైనప్పుడు, వాళ్ళకి కోమాలోకి వెళ్ళినప్పుడు ఎంత వైద్యం చేసినా కొంత హ్యాండిక్యాప్ మిగిలిపోయిన పక్షంలో వాళ్ళ కుటుంబాన్ని సాకే వాళ్ళు లేక ఎంతో బాధలు పడేవాళ్ళని నేను 30 ఏళ్ళగా ఈ హెడ్ ఇంజరీ కేసులు చూస్తూ గమనించాను. సో హెడ్ ఇంజరీ అనేది చాలా తీవ్రమైన సమస్య. దాని పరిష్కార మార్గంగా మనం అడుగులు వేయాల్సిన సమయం ఎంతైనా వచ్చింది. ఈ సందర్భంగా మీకు క్లియర్గా చెప్పేది, నేను నివారణ అనేది మంచి ఉపాయము. నివారణ వైపు అడుగులు వేయండి ముఖ్యంగా. అండ్ సరే, హెడ్ ఇంజరీ జరిగితే దురదృష్టవశాత్తు హెడ్ ఇంజరీ సంభవించాక మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి సిటీ స్కాన్ లాంటి వైద్య పరికరాల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకొని ఆ హెడ్ ఇంజరీ
మైల్డా, మోడరేటా, సివియరా చూసుకొని దాని ప్రకారం శస్త్రచికిత్స అవసరమైతే శస్త్రచికిత్స, లేని పక్షంలో వైద్యంకి మీరు సిద్ధంగా ఉండడానికి ఏర్పాటు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. తల గాయం తగలకుండా నివారణ ఉపాయం తీసుకోమని నేను ప్రజలకి విన్నవిస్తున్నాను. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి. వృద్ధులు కూడా అనవసరంగా 2 వీలర్స్ నడపడం అది తగ్గించుకోండి, మానండి. బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళకి కింద పడిపోయి తలగాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించండి. అండ్ తలగాయాలు అయ్యాక వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఏం చేస్తారనేది నా స్నేహితులు, నా కొలీగు డాక్టర్ శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.